నా వాక్య ధ్యానాంశము లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఎంతో గొప్ప మాటను ప్రభువా మాకు మీరు విశదపరచునై ఉన్నారు. మీకు స్తోత్రములు. మీరు చూపిస్తున్న విశేషమైనటువంటి కృపను బట్టి మీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆ కృపను నేను అనుభవిస్తున్నాను, అనుభవపూర్వకంగా నేను ఎరుగుతున్నాను. మీరు మాతో ఉన్న విధానం, మా పక్షముగా ఉన్న విధానం, మమ్మను సంధిస్తున్న విధానం, మాతో మాట్లాడుతున్న విధానం. దీనురాలనయ్యా, బలహీనురాల్ని, నన్ను బలపరచండి. నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను. విశేషంగా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మా హృదయాలను ప్రభువా మంచి నేలగా మేము చేసుకోవడానికి, ఆ మంచి నేలలో విత్తబడిన నీ వాక్యపు విత్తనాలు ఊరంతరగా ఫలించాలని మా ప్రార్థన. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశం ఏంటంటే, దేవుడట తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రములు మొర్ర పెడితే ఆయన వారి మొర్ర విని వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. అంటే త్వరగా ఉత్తరం ఇస్తాడు, అంటే త్వరగా జవాబు లేదా సమాధానం ఇస్తాడు. జాగ్రత్తగా వినండి. ఒక కథలా చెప్తాను, ఒక కథలాగా నేను మీతో చెప్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం ఏంటంటే, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఒకడున్నాడంట. అద్భుతమైన పేరు కదా, అన్యాయస్తుడంట న్యాయాధిపతి అంట. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అంటే దాని అర్థం ఏంటంటే, న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడిన వాడు కానీ వాడు అన్యాయస్తుడు, న్యాయవంతుడు కాదు. అలాంటి వాడు ఉన్నాడంట. ఒక విధవరాలు న్యాయం తీర్చమని మాటి మాటికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వస్తూ ఉందంట. వాడు అసలా దేవుడంటే భయం లేడుడంట, మనుష్యులంటే భయం లేడుడంట. వాడిని ఏమంటుంది సమాజం అంటే మూర్ఖుడు అంటుంది. అంటే మూర్ఖుడైనటువంటి వ్యక్తి దగ్గరికి విధవరాలు మాటికి వచ్చి నాకు న్యాయం తీర్చయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా అని మాట్లాడుతూ వస్తూ ఉంది. ఇతను అనుకున్నాడంట, దేవుడంటే నాకు భయం లేదు, మనుష్యులన్నా నాకు భయం లేదు, కానీ ఈ విధవరాల్ని ఎందుకు పట్టించుకున్నాడు ఈ అన్యాయస్తుడు, ఈ మూర్ఖుడు? దేవుడంటే మనుషులంటే భయం లేనోడు అంటే ఈమంట మాటికి వచ్చి తలుపు తడుతుంది. మాటికి వచ్చి ఆయన వచ్చే వరకు ఆగి నిలబడి, ఆయన వచ్చిన తర్వాత అయ్యగారు నా సమస్యకు పరిష్కారం చూడండి అయ్యా అంది. ఇతను అనుకున్నాడు, ఈమె మాటికి నా యొద్దకు రాకుండా నేను ఈమెకి త్వరగా న్యాయం చేసేయాలి అని అనుకున్నాడంట. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాడేమో దేవుడు భయం లేనోడు, మనుషులు భయం లేనోడు, వాడు ఒక మూర్ఖుడు, అయితే వాడు ఒక అధిపతి, న్యాయాధిపతి. వాడి దగ్గరికి ఒక విధవరాలు న్యాయం కోసం అనుదినము కూడా న్యాయం చేయి ప్రభువా అని అతన్ని తడుతూ ఉంటే, ఒక అన్యాయస్తుడైనోడే, ఒక మూర్ఖుడే, దేవుడు భయం లేనోడే, మనుషులు భయం లేనోడే ఆ విధవరాలకి న్యాయం తీరిస్తే, మరి నేను న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణు, నేను నీతి కలిగిన వాడను, నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు మాటికి నా యొద్దకు వచ్చి నన్ను తడుతూ ఉంటే, మొరపెడుతూ ఉంటే, అంశాలు నా యొద్ద పెడుతూ ఉంటే, ప్రార్థన విన్నపములు నా ఎదుట పెడుతూ ఉంటే, నేను న్యాయము తీర్చనా? నేను త్వరగా న్యాయము తీరుస్తాను. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి వాగ్దానము, అత్యున్నతమైనటువంటి భరోసా ఏంటంటే, మన దేవుడు త్వరగా మనకి న్యాయం తీర్చనన్నాడు. హల్లెలూయా. అంటే మన దేవుడు న్యాయాధిపతి, అన్యాయస్తుడు కాదు. అలాంటి ఒక అన్యాయస్తుడే ఈ విధవరాలు మాటికి అడుగుతూ ఉన్నప్పుడు వాడు మంచోడైపోయి ఆమెకు మంచోడైపోయాడు. ఎవరికి?
విధవరాలకి. అలాంటిది అన్యాయస్తుడైనోడే మంచి పని చేసి మంచోడైపోతే నేను న్యాయాధిపతిని, నేను ఇంకెంతగా నీకు న్యాయం చేస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం పర్టిక్యులర్గా మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రములు ఆయనకు మొరలిడుతూ ఉండగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేది ఏంటంటే, దేవునికి ఏర్పాటు చేయబడినటువంటి వారు దివారాత్రములు మొర్ర పెడుతూ ఉంటారన్నమాట. హల్లెలూయా. అప్పుడప్పుడు మొర్ర పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు. కొంతమందికి విశేషమైనటువంటి ప్రార్థన వస్తూ ఉంటుంది. ఎప్పుడంటే, నన్ను బాగా అర్థం చేసుకోండి, మనకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. యవనస్తులకైతే ఎగ్జామ్స్ రాగానే ఎక్కడ లేని ప్రార్థన అప్పుడే వస్తుంది. కొంతమంది అయితే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే తల్లికి అర్థమైపోతూ ఉంటుంది, మా ఓడు ఎప్పుడు లేగడు కదా, ఎంత పొద్దున్నే లెగిసాడంటే ఓ ఎగ్జామ్సా. కొంతమంది అయితే ఆల్రెడీ ఏదైనా ఎగ్జామ్ రాసి జాబ్ నిమిత్తం రిజల్ట్ వచ్చే టైంకి పొద్దున్నే లెగిసిపోతారు, రిజల్ట్ వచ్చేంతవరకు మధ్య మధ్యలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు భక్తి ఎక్కువైపోతూ ఉంటుంది. ఏమైపోతూ ఉంటుంది? భక్తి ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తమ్ముడు తాము చూసుకుంటూ ఉంటారు. ఏ పాపమన్నా చేసేస్తే అక్కడ దేవుడు జాబ్ ఇవ్వడేమో, ఏ తప్పన్నా జరిగిపోతే ఏదో సబ్జెక్ట్ ఉండిపోద్దేమో, ఆ భయం ఉంటుందండి, ఆ భయం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఏ జాబ్ కన్నా అప్లై చేస్తే వచ్చే వరకు కూడా మానరు. ఏంటి? ప్రార్థన. కొంతమంది కోతల దగ్గరికి వచ్చాయంటే, వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉందంటే ఉపవాసాలు కూడా చేస్తారు. ఎందుకంటే మనకున్నటువంటి ప్రార్థన అంశాలను బట్టి, అవసరతలను బట్టి, అక్కరలను బట్టి మన ప్రార్థన హెచ్చైపోతూ ఉంటుంది. ఏమైపోతూ ఉంటుంది? హెచ్చైపోతూ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నేను నాకు తెలుసున్న విషయం చెప్తున్నాను. అవసరం ఏదన్నా ఉందంటే ప్రార్థన సమయం అధికమైపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు రాత్రి గుర్తొస్తే అప్పుడే ప్రార్థన, పడుకోవాలనుకున్నాం తెల్లవారుజామున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, పని చేసుకుంటున్న అదే అంశం నోట్లో ఆడేస్తూ ఉంటుంది అనమాట. అది జరిగేంత వరకు కూడా వదలం. ఇలాంటి క్రైస్తవులు కూడా లోకములో ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో వారు దివారాత్రములు మొర్ర పెట్టేటువంటి అనుభవంలో ఉంటారు, ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం, ఇది దేవుని యొక్క నియమం, ఇది దేవుని యొక్క మార్గం, ఇది దేవుడు ఆశించేటువంటి గుణగణ లక్షణం. భక్తులైనటువంటి వారు దివారాత్రములు కూడా దేవునికి మొర్రపెట్టే అనుభవంలో ఉన్నారు. అందుకే దావీదు అంటాడు, ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంకాలమున, ప్రతి రాత్రి అంటాడు. ఎవరో? దావీదు. తెలుసా మనందరికీ? ఆయన 7 మారులు స్తుతిస్తాడంట, 3 మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడంట. ఆయన ఎప్పుడు కూడా, ప్రభువా నా మొర ఆలకించు, నా విన్నపాలకు చెవియొగ్గు ప్రభువా, నా ప్రార్థనను ఆలకించు నాయనా అనే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 7 మారులు స్తుతించే అనుభవం అంటే ఏంటంటే 7 సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యం కూడా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి అంటే ఆయనను స్తుతించాలి, ఆయనతో ఉండాలి. అంటే దావీదు తన యొక్క జీవితములో దివారాత్రములు కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉండేటువంటి అనుభవాన్ని, ప్రార్థించేటువంటి అనుభవాన్ని, స్తుతించేటువంటి అనుభవాన్ని ఆ భక్తుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన దావీదు భక్తుడయ్యాడు. ఎవరయ్యారు? భక్తుడయ్యాడు. మనం ఎవరైనా భక్తులం అయ్యామా లేదా? దేవునికి స్తోత్రం. అయితే అవ్వకపోతే మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడిప్పుడే కదండి మనం కళ్ళు తెరుచుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని బట్టి తెరుచుకుందుము గాక. దావీదుని ఏమంటారు? భక్తుడు అంటారు. కాదనకుండా బాధపడతాడు దావీదు. దావీదు భక్తుడా కాదా? దేవుని హృదయానుసారుడా కాదా? స్తుతించే అనుభవంలో ఉన్నాడా?
ప్రార్థించే అనుభవంలో ఉన్నాడా? అద్భుతం ఏంటంటే దావీదు దివారాత్రములు మొర్ర పెట్టే అనుభవంలో ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దావీదు దేవునితోనే 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 తన కష్టం వచ్చినా దేవునితోనే, నష్టం వచ్చినా దేవునితోనే, శత్రువులు ముట్టడి వేసినా దేవునితోనే, కష్టకాలములో ఉన్న దేవునితోనే, తన జీవిత కాలం అంతా దివారాత్రములు దేవునితో నిలిచి ఉన్నాడు. అందుకే ఇక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రములు అని రాయబడింది. అంటే భక్తులు అనబడినటువంటి వారు దేవునితో దివారాత్రములు సహవాసములో ఉన్నారు. వాళ్ళే భక్తులు అయ్యారు. రెండవదిగా మనం చూస్తే దానియేలును చూద్దాం. మనందరికీ తెలిసిన విషయం కాబట్టి గబగబా చెప్పుకు వెళుతున్నాను. దానియేలు తన జీవితంలో ఎంత గొప్ప భక్తుడంటే, ఒక నెల పాటు రాజుగారికే ప్రార్థన చేయాలి, రాజుగారినే దేవుడిగా భావించాలి. ఎవరైతే రాజుగారికి ప్రార్థన చేయరో, తమ దేవుళ్ళకి ప్రార్థన చేస్తారో వాళ్ళని సింహాల బోన్లో వేసేస్తారు, చచ్చిపోతారు వాళ్ళు అన్నారు. అయినా కానీ ఆయన ఎంత గొప్ప భక్తుడో తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా? యథాప్రకారము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించి దేవుని స్తుతించెను అని దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. దానియేలు భక్తుడా కాదా? నామకార్థుడా? జస్ట్ దేవుని బిడ్డ అంత మాత్రమేనా? ఎలాంటివాడండి దానియేలు? భక్తుడు. భక్తుడు కాబట్టే ఇప్పుడు దేవుడు వాక్యాన్ని బట్టి తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దివారాత్రము దేవుని నామములో మొర్ర పెడితే ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు అని రాయబడింది. ఇప్పుడు దావీదు ఎటువంటి ప్రార్థన విన్నపం చేసినా కూడా దేవుడు ఆలకించాడు తన జీవితంలో. అలాగే దానియేలు కూడా ఎటువంటి ప్రార్థన చేసినా కూడా దేవుడు తమ జీవితంలో ఆలకించాడు. యోబును చూద్దాం. యోబు కూడా భక్తుడా కాదా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. అంటే భక్తుడు అనబడినటువంటి యోబు కూడా ఎల్లప్పుడూ కూడా దేవునితోనే ఉన్నాడు దివారాత్రములు. ఎలా ఉన్నాడు? తన పిల్లలంట పాపం చేయకూడదంట, దేవుని దూషించకూడదంట. తన నిమిత్తం, తన బిడ్డల నిమిత్తం, తన యొక్క స్వజనుల నిమిత్తం, తన బంధువుల నిమిత్తం, అలాగే తన స్నేహితుల నిమిత్తం కూడా ఇదే ఆశ కలిగినటువంటి అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మీరు తిమోతికి రాసిన పత్రిక రండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము. అసలు మనం ఎవరో ఏర్పాటు చేయబడిన వాళ్ళం, అవునా కదా? అసలు ఏర్పాటు చేయబడిన వాళ్ళు తన్ను గూర్చి దివారాత్రములు మొర్ర పెట్టగా. హల్లెలూయా. మరి మనం ఎవరం దేవునికి చెప్పాలి. మనం అందరం ఎవరం దేవునికి ఏర్పాటు చేయబడిన వాళ్ళం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళము, స్వరక్తము చేత సంపాదింపబడిన వారము, యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనాంగంగాను ప్రత్యేకింపబడినటువంటి వారము. హల్లెలూయా. మనము సంఘం. ప్రత్యేకింపబడిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టాలట. వాళ్ళు భక్తులవుతారంట. ఇక్కడ కూడా రాయబడి ఉంది, మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం కాబట్టి మనము నెమ్మదిగా బతకాలనుకుంటాం, సుఖంగా బతకాలనుకుంటాం. ఏ క్రైస్తవుడైనా నాకు సుఖం వద్దు, నాకు సౌఖ్యం వద్దు, నాకు సమాధానం వద్దు, నాకు ఎప్పటికప్పుడు పడిపోతూ ఉండాలి, ఎప్పటికప్పుడు నేను జల్లిట్లో వేయబడాలి, ఎప్పటికప్పుడు శోధనలో శ్రమలో నా మీదకి రావాలి, సుఖం అనేది సౌఖ్యం అనేది నాకు ఉండకూడదని ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? దేవుని దీవెన నా మీదకి రావాలి, ఆశీర్వాదం నా మీదకి రావాలి. దేవుని దీవెన అనగా ఏంటి? సకల విధములైన ఆశీర్వాదములు, నిండు నెమ్మది, సమాధానం, సౌఖ్యం, సుఖజీవనం, దీర్ఘాయుష్షు నా మీదకి వచ్చేయాలి అనుకుంటారు ఎవరైనా.
నాకు తెలిసి మీ అందరూ కానీ నేను కానీ ఏమనుకుంటాం? సుఖంగా బ్రతకాలి, సౌఖ్యంగా బ్రతకాలి. నిజంగా మాట చెప్పనా? సుఖముగా సౌఖ్యంగా నెమ్మదిగా బతకాలని అనుకుంటే ఇక్కడ రాయబడిన మాట సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకు, అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే మనలో అన్నీ కూడా మేము అలాగైపోవాలని అనుకుంటాం. కానీ అలాగైపోవాలంటే ఇలాగైపోవాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే అలాగైపోతాం? ఏం చేస్తే ఇలాగైపోతాం? ఏం చేస్తే మనం సుఖంగా ఉంటాం, సౌఖ్యంగా ఉంటాం? అది మాత్రం పట్టించుకోం. అది మాత్రం మనం పట్టించుకోం. మనకు తెలుసు విటమిన్ ఫుడ్ తింటే ఆరోగ్యం అని. ఎవరైనా తింటారా? తోటకూర ఉందంటే మా ఫ్రెండ్స్ అనేవారు, ఏం కూరే అనేవారు. ఉంటారు కదా, పచ్చగడ్డి అనేవారు వాళ్ళు. తోటకూరని మా ఓళ్ళు పెట్టిన పేరు ఏంటంటే పచ్చగడ్డి, తోటకూర. ఉప్మాకి మా ఓళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మీకు కూడా బహుశా తెలిసేమో, కాంక్రీట్ అంట. మరి దానికి దీనికి ఎలా పోలిక కుదిరిందో తెలియదు. అంటే విటమిన్ ఫుడ్ అంటే మనకి ఎలా ఉంటుంది? పచ్చగడ్డి తింటామా? క్యారెట్ తింటామా? బీట్రూట్ తింటామా? కాకరకాయ తింటామా? ఇవన్నీ ఏంటంట? విటమిన్ ఫుడ్. మనమైతే గారెలు, బూర్లు, మటన్లో, చికెన్లు తెలిసి తినం. పోలండి, అది తినపోయినా ఓ 2 రోజులు బతకాల్సిన రోజులు ముందుగా పోతామంతే. దానికి ఏం పెద్ద ఇదేం లేదు. కానీ ఇవి మాత్రం చెయ్యకపోతే ఆత్మలో బ్రతికేది లేదంట. తిండి విషయంలో మిమ్మల్ని ఏం బాధ పెట్టవండి. పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని ఏం అది తినకండి అన్నం అంటే మీరు ఏం చేస్తారు మాకు తెలుసు. అస్సలు తినము. మీ ఇల్లు మీ ఇష్టం, మాకే. అందుకని మేము మాత్రం ఇవే చెప్తాం. ఏం చెప్తాం? దేవుని వాక్యం చెప్తాం. ఇప్పుడు చూడండి, మనం నెమ్మది కలిగి ఉండాలంటే, సుఖము కలిగి ఉండాలంటే సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంట. జాగ్రత్తగా వినాలి. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంట. అర్ధామర్ధ భక్తి కలిగి ఉండకూడదంట. అర్ధామర్ధ భక్తి కలిగి ఉండకూడదంట. సంపూర్ణమైన భక్తి అంటే ఏంటంట? సంపూర్ణమైన భక్తికి సంతుష్టి సహితమైన భక్తి అన్నా, సంపూర్ణమైన భక్తి అన్నా, సద్భక్తి అయినా ఒకే అర్థాన్ని ఇస్తుంది. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండడం అంటే ఏంటంటే, మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు చేయడం, విజ్ఞాపన చేయడం, యాచన చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మరో మాటలో చెప్పాలంటే, ఏర్పాటు చేయబడినటువంటి మనము దివారాత్రములు దేవుని యందు వీళ్ళందరి నిమిత్తం మొర్ర పెట్టడము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. నేను అన్నాను కదా, మనం అందరూ ప్రత్యేకింపబడిన వాళ్ళమని తెలుసు, మనందరం యేసు రక్తంలో కడగబడ్డామని తెలుసు. కానీ మనం దివారాత్రులు మొర్ర పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. కానీ మనకు సుఖం కావాలి, సౌఖ్యం కావాలి, సమాధానం కావాలి, నిండు నెమ్మది కావాలి. కానీ దివారాత్రములు మొర్ర పెట్టే భక్తుల్లాగా మాత్రం మేము ఉండం. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి విటమిన్ ఫుడ్ తినాలి, అప్పుడే ఆరోగ్యం వస్తుంది. అవునా? మనము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డామంటే, మనం సుఖంగా బ్రతకాలంటే, సమాధానకరంగా బ్రతకాలంటే, మనం మేలుకరంగా ఉండాలంటే సంపూర్ణ భక్తిని అలవాటు చేసుకోవాలి. సంపూర్ణ భక్తి అంటే ఏంటో తెలుసా? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. ఇవన్నీ చేశారు కాబట్టి యోబు, దావీదు, దానియేలు వీళ్ళందరూ భక్తులు అనబడ్డారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మనకు మాదిరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంపూర్ణమైన భక్తి చేశారు, సంతుష్టి సహితమైన భక్తి చేశారా లేదా? సంపూర్ణమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి, సద్భక్తి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక రండి. మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఎటువంటి భక్తి చేశారు? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల దేవునికి
ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మన దేవుడు సంపూర్ణుడు, అవునా? ఆయన ఏం చేశారమ్మా? నేను వాక్యంలో నుండి చెప్తున్నాను, మీరు కాదు లేదు అనడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వను నేను. హల్లెలూయా. చూడండి, ఎక్కడికక్కడ నేను రెఫరెన్స్తో సహా ప్రతి వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెడుతున్నాను, కాదు అనడానికి వీలు లేకుండా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణ భక్తి చేశారా లేదా? సద్భక్తితో ఉన్నారా లేదా? సంతుష్టి సహితమైన భక్తి చేశారా లేదా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చారా లేదా? సంపూర్ణులు అయ్యారా లేదా? చిత్తం అంతటిని నెరవేర్చి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన సరసన నిలబడాల్సినటువంటి సంఘం మనం. హల్లెలూయా. ఆయనే మనము, మనమే ఆయన వారము. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఏర్పాటు చేయబడిన వారము గనుక మన ప్రియుడు రారాజు, తండ్రి అయితే తండ్రి, ప్రియుడైతే ప్రియుడు, ఏమైతే ఏమి, ఆయన సరస్సున మనం ఆత్మ సంబంధమైనటువంటి పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. కాబట్టి ఏర్పాటు చేయబడినటువంటి మనము సంతుష్టి సహితమైన భక్తి చేయాలి. అంటే దివారాత్రములు తన్ను గూర్చి మనం మొర్ర పెట్టాలి. తినొద్దు అంటున్నాడా దేవుడు? యేసుప్రభు తినలేదా? తాగలేదా? బట్ట కట్టుకోలేదా? పెళ్ళిళ్ళకి వెళ్ళలేదా? కానాను పెళ్ళికి వెళ్ళలేదా? ఆయన వెళ్ళాడా లేదా? మంచి బట్టలు కట్టుకున్నారా లేదా? ఈ లోకంలో ఉండవలసినంత ఉన్నారా లేదా? ఉన్నారా? అమ్మ ఉన్నారా? ఆయనకి అన్నలు ఉన్నారా? కుటుంబం ఉందా? నానబడినోళ్ళు ఉన్నారా? లావాదేవీలు ఉన్నాయా? ఆయనకి డబ్బులు కావాలా? ఆయన సేవ చేశారా? ఆయనకి అన్నీ ఉన్నాయా? పొద్దున్న సాయంత్రం వరకు దేవుడి పాదాల దగ్గర కూర్చున్నాడా? మన పనులు మనం చేసుకోవాలి. పేతురు, అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభువారు, యోబు, దావీదు, దానియేలు, వీళ్ళందరూ మనుషులేనండి, ఆత్మలో కాదు. మనుష్యులకి మనుషులు చేసుకోవలసిన లావాదేవీలు ఉంటాయి. అందుకని మనం మన జీవితంలో మన పని మనం చేసుకోవాలి, దేవుని పని మనం చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నమ్మి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. ప్రత్యేకింపబడిన అనుభవాల్లో మనం ఉండాలి, కానీ ప్రత్యేకింపబడిన అనుభవాలలో కాలదన్నుకోగలిగేటువంటి స్థితిలో మనం కృపను కోల్పోయేటువంటి అనుభవాల్లో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి, దావీదు మాదిరి, యోబు మాదిరి, దానియేలు మాదిరి, ఇంకా చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోద్ది, అంతమంది మనకు మాదిరి. ఇప్పుడు చెప్పండి, మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళం. ఏర్పాటు చేయబడిన వాళ్ళు దివారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టాలి. ఏ మొర్ర పెట్టాలి? ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. మనం ఏదంత భారం ఉండగా రోజుకు 1 గంటతో సరిపెట్టేస్తాం మనం. అమ్మా, అర్థమవుతుందా? మనం అందరం పొదుపు కలిగిన వాళ్ళం కదండి. మనం ఏం చేస్తామండి? 1 గంటతో సరిపెట్టేస్తాం. మనం కూర్చున్నా దేవుని వారమే, నిలుచున్నా దేవుని వారమే, పండుకొని ఉన్న దేవుని వారమే, మేలుకొని ఉన్న దేవుని వారమే, పరిపాట్లు చేసుకున్న దేవుని వారమే, ఏ పని లేకుండా మోకరించిన దేవుని వారమే. హల్లెలూయా. మన ప్రాణమే దేవుని కొరకు, మన ఆత్మ దేవుని కొరకు, మన మాట దేవుని కొరకు, మన చూపు దేవుని కొరకు, మన సర్వదేహము దేవునికే పరిమితం, దేవునికే అంకితం, దేవునికి అర్పణం, దేవునికే సమర్పణ. గిన్నెలు కడుక్కుంటా దేవుడు తలంచుకోలేవా? ఆవిడ గురించి ఈవిడ గురించి ఆలోచించుకుంటావా? ఇప్పుడు చూడండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుందామా? గిన్నెలు కడుక్కున్నప్పుడు వద్దన్నా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఏంటి? ఊరికే ఊరికే గిన్నెల మీదే దృష్టి ఉంచి, పీసు మీద దృష్టి ఉంచి, సబ్బు మీద దృష్టి ఉంచి ఏం చేస్తాం? జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాం. అది అలా చేసింది, ఆడు అలా చేసాడు, ఈడు ఇలా చేసాడు, ఈరోజు పనివాళ్ళు వచ్చారా, ఈరోజు ఇలా జరిగింది, ఈ ఆవిడ మా ఆవిడ ఈరోజు ఇలా చేసింది, ఎన్నెన్నో కదండి. అద్భుతం ఏంటంటే ప్రార్థన చేస్తాను వచ్చేస్తే మనకు అదే అద్భుతం. ఓ పక్కన ప్రార్థన, దేవా స్తోత్రం ప్రభు, రండి ప్రభు రండి, ఎక్కడో ఉంటానే ఉంటాం. అంటే అంత గొప్పోళ్ళు అనమాట మనం మనుషులు. కానీ దేవుడు అలా చేయలేదండి బాబు. యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయలేదు, యోబు గారు అలా చేయలేదు, దానియేలు అలా చేయలేదు, దావీదు అలాగా చేయలేదు. మరి మనం అలా చేస్తుంటే మనం
వాళ్ళ కేటగిరీలో ఉన్నామా లేదా? లేము. మరి ఎలా ఉండాలని వాక్యం మనకు ఇప్పుడు ఉపదేశం ఎందుకు? మనకి సరి చేసుకోవడానికి, క్రమపరుచుకోవడానికి, మలుచుకోవడానికి, చెక్కబడడానికి, పడినవాడు లేచి నిలబడడానికి. దేవుడు మహత్యం కలిగిన వాడండి. దేవుడి కార్యం ఎలా ఉంటుందో తెలుసా? బలహీన పాదాలు కలిగిన వాడు దేవుని ఆత్మాభిషేకముతో పౌలు గారు నిలబడి యేసు నామములో లే అన్నప్పుడు అక్కడ కార్యం జరిగిందండి. హల్లెలూయా. దేవుడి యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్కు ఎంత గొప్ప తెలుసా? నువ్వు ఒకవేళ పడిన స్థితిలో ఉన్నావేమో, నీ యొద్దకు వచ్చేటువంటి వాక్కు దిగ్గున లేపి గంతులు వేసేలాగా నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్కులో జీవం ఉంది. హల్లెలూయా. ఆ వాక్కులో ఏముంది? జీవం ఉంది. అంత గొప్పదండి దేవుని వాక్యం. చూడండి జాగ్రత్తగా. మనం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి దివారాత్రములు దేవుని గురించి మనం మొర్ర పెడితే మన మొర్ర దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. మనం చూడండి జాగ్రత్తగా. మనం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి దివారాత్రములు దేవుని గురించి మనం మొర్ర పెడితే మన మొర్ర దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునితో మనం కూర్చున్న, లేచిన, పండుకొని ఉన్న, మేలుకొని ఉన్న మన అంతరంగం అంతా కూడా దేవునితో పెనవేసుకొని ఉండాలి. అప్పుడు పాపం జరగదు. జరుగుతుందండి? ఇంత ఇలాగున్న పాపం జరుగుద్దా? ఇప్పుడు నువ్వేమైపోతావు? నీతిమంతుడు అయిపోతావు, నీతిని కొనసాగించువాడు అయిపోతావు, పరిపూర్ణుడు అయిపోతావు, రారాజు చెంతకెళ్ళిపోతావు. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఎగిరి వెళ్ళిపోవాలని ఉద్దేశము నీకుంటే లీనమైపోతావు ప్రేమలో, ఈ లోకంలో. అప్పుడు మన జీవితంలో ఏ తప్పిదము, ఏ పాపము, దోషం, అపరాధం, అవిధేయత జరగదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ప్రార్థన నేర్పారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 14 చూడండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణములను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించుము, మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. మనుష్యుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమించును. మీరు మనుష్యుల అపరాధాలు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధాలు క్షమింపడు. హల్లెలూయా. రెండమ్మా చూడండి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంట? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏర్పాటు చేయబడినటువంటి మనము దివారాత్రములు ఆయన గూర్చి మొర్ర పెడితే ఆయన త్వరగా మన మనవి ఆలకిస్తాడు. అయితే మనం ప్రార్థనలు ఏముంటాయి? ప్రార్థన అనగానే ప్రార్థన కాదు, ప్రార్థనలో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ఉంటుంది, యాచన ఉంటుంది, కృతజ్ఞతా స్తోత్రములు ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన నేర్పుతున్నప్పుడు మొట్టమొదటగా పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన దేవుడని మనకు విశ్వాసం ఉంది కాబట్టి, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడనే విశ్వాసం మనకు ఉంది కాబట్టి, ఆయన పరలోకమందు ఉన్నాడు కాబట్టి, ఆయన మన హృదయ రహస్యాలను తొంగి చూస్తున్నాడు కాబట్టి, ఆయనకు మరుగైనది ఏది లేదు కాబట్టి, ఆయన దేవదేవుడు కాబట్టి, మనుష్యులమైన మనకు దేవుడు కావాలి కాబట్టి, ఆ దేవుడు మనుష్యులమైనటువంటి మన ప్రార్థన ఆలకించాలి కాబట్టి, మనము మన దేవుణ్ణి పరలోకమందున్న మా తండ్రి అనే అవగాహన కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ఈ అవగాహన మనందరికీ ఉంది. ఉందా లేదా? లేదని చెప్పకండి, ఎవరు తప్పు అయిపోతుంది, పొరపాటు. ఉందా లేదా? ఉంది కాబట్టే కదండి ఈ రోజున వచ్చి కూర్చున్నాం. అంతే కదా? నిద్ర వస్తున్నా కూడా కళ్ళు తుడుచుకుంటున్నాం అంతే. అందుకెందుకు? దేవుడు ఉన్నాడు అనేటువంటి భయంతో ఏం చేస్తున్నాం? నిద్ర వస్తున్నా కూడా ఆపుకుంటూ ఉన్నాం. ఎందుకు? దేవుడు. ఏమన్నా ఒక్క విషయం చెప్పనా? ఒక లాజిక్ చెప్పనా? మీకు నిద్ర ఎగిరిపోద్ది చెప్పనా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా బాణి, మీరు నిద్ర అవుతున్నా, మిమ్మల్ని చూసి చూడలేనట్టుగా ఉన్నాను అనుకోండి, నేను వాక్యం చెప్పేస్తా ఉన్నాను అనుకోండి, ఇన్ని సంవత్సరాలు నా వాక్య పరిచర్యలో మీ అందరూ ఎలా ఉంటాను, నేను ఎలా ఉంటాను?
చెప్పనా? ఎవరు వస్తే వాళ్ళు ఇటు చూసుకుంటే అటు, ఎలా కూర్చుంటే అలాగా, ఇటువైపుకి తల ఎడితే అటు, నిద్రపోయి వాళ్ళు నిద్రపోతారు, కాళ్ళు చాపి వాళ్ళు కాళ్ళు చాపుతారు, గోడకు జారిబడి వాడు గోడకు జారబడతారు, పోయి వాళ్ళు పోతారు, వచ్చి వాళ్ళు వస్తారు. ఇది క్రమమా? ఇప్పుడు నేను పదే పదే నిద్రకి ఆటంకంగా ఉన్నాను కదండి. చెప్పండి జాగ్రత్తగా, నిద్రకి ఆటంకంగా ఉన్నానా, ప్రోత్సాహకరంగా ఉన్నానా? మంచిదన్నా చెడ్డదన్నా? ఇంటికి వెళ్ళే చెడ్డదన్నా అనుకోకండి, మరి ఎక్కడ చెప్పండి ఏదైనా. అవునా కాదా? ఇది క్రమ కాదా? దేవుడు నన్ను మెచ్చుకుంటాడా మెచ్చుకోడా? నువ్వు మెచ్చుకోవాలా మెచ్చుకోకూడదా? మరి మెచ్చుకో. అర్థమైందా? అందుకని జాగ్రత్తగా, మనకి ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తున్నాం. మనం ఎక్కడికి వస్తున్నామండి? దేవుడి దగ్గరికి వస్తున్నాం. నేను అన్నీ విడమరి చెప్పను, ఇంకా ఎందుకు చెప్పనంటే టైం అయిపోతుంది. ఒకసారి చెప్పాను నేను, పెళ్లిపీటల దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గర మనకి అర్ధరాత్రిలో ఎడతారు వాళ్ళు ముహూర్తం. అదేంటో నిద్రోయి టైంలో, దెయ్యాలు తిరిగే టైంలో పెడతా ఉంటారు. మనం కూడా కొరికి దెయ్యాల్లో చూస్తూ ఉంటాం ఇలాగా. మనకేమో అది నిద్ర టైం, మన పగలే వచ్చేస్తుందంటే అప్పుడు మళ్ళీ వచ్చేద్ది అనుకో. అందుకని నిద్రపోయే టైం కళ్ళు కడుక్కుని వచ్చి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, ఏమనుకుంటారు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని వచ్చి కళ్ళు కడిగేసుకుని మనకి ఎంత నిద్ర ఊపేస్తున్నా నిద్రను మనం ఊపేస్తాం అప్పుడు. మరి అంతకంటే ఎక్కువైనాడు కదమ్మా దేవుడు. అద్భుతం ఏంటంటే ఆన్లైన్ ప్రేయర్ కాదు కదమ్మా అయ్యా. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు రండి, పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ ఎవరున్నారు? పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కంటే గొప్పోడు, పెళ్ళి కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. అవునా? ఆ అవగాహన మనకు ఉండాలి. 2, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. దేవుడు ఎందుకు నేర్పుతున్నాడు తెలుసా? మనం అంటాం నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అంటే ఆమేన్, నీ నామం పరిశుద్ధ పరచబడాలంతే, నీ నామం పరిశుద్ధం అంతే. అంటే నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని మనం ప్రార్థన చేస్తున్నంత మాత్రాన, అవునుగాక అన్నంత మాత్రాన ఆయన నామం పరిశుద్ధమే కానీ మనల్ని బట్టి ఆయన నామం పరిశుద్ధముగా ఎంచబడాలి. అన్యజనులు మనల్ని బట్టి ఆయన పరిశుద్ధతను కనుగొనగలగాలి. దేవుడు అందుకే ఈ ప్రార్థన నేర్పాడు. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడని బయటోళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారు? మిమ్మల్ని బట్టి అన్యజనులు నా నామం అవమానపరచబడుతుంది అంటే మనల్ని బట్టి మన దేవుణ్ణి కూడా అవమానంగా అనుకుంటారు. కానీ మనల్ని బట్టి మన దేవుడిని పరిశుద్ధుడిగా ఎంచాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థన చేయడం కాదు, ప్రయత్నం చేయాలి. అందుకే యోబు జీవితంలో జీవితకాలం అంతా నా కుమారులు పాపం చేయకూడదు ప్రభువా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన బిడ్డల కొరకే తను ప్రార్థన చేశాడంటే తన కొరకు తనకు అవగాహన లేదా? తన భార్య కొరకు, కుటుంబం కొరకు లేదా? అంటే మన ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా నా జీవితంలో పాప రోగానికి నేను చోటు ఇవ్వకూడదు, నా జీవితంలో నేను అపరాధిని ఎప్పుడూ కాకూడదు, మీకే విరోధంగా, కేవలం మీకే విరోధంగా నేను పాపం చేయకూడదు. నేను పాపం చేయకూడదు ప్రభువా, నీ ఆజ్ఞ అతిక్రమించకూడదు, మేలు చేయాలి, సత్క్రియలోపికతో చేయాలి. పాపం అనేది నా జీవితంలో ఉండకూడదు. నా పాపాన్ని తొలగించడానికి త్యాగం చేస్తావు, తొలగింపబడినటువంటి ఆ పాపాన్ని మరలా నేను తెచ్చుకోకూడదు. మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రార్థన అంటే ఏంటి? మన కొరకు మనము చేసుకునేది ప్రార్థన. ప్రార్థనలో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రార్థనలో మొట్టమొదటి కేటగిరీ ప్రార్థన మన కొరకు మనం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవడానికి, మన పాపాలు క్షమించమని దేవుణ్ణి అడగాలి. నేను నీ కొరకు నీ స్వభావంతో బ్రతకాలి. అందుకే దేవుడి వాక్యం ఏమనుంది? మీరు బహుగా ఫలించుట వలన తండ్రి నామం మహింపరచబడుతుంది. మొట్టమొదటగా ఆత్మ సంబంధంగా మనం ఫలిస్తే మన దేవుణ్ణి ఈ లోకమంతా పరిశుద్ధుడు అంటుంది. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా బ్రతికితే మన దేవుణ్ణి ఈ లోకం ఒప్పుకుంటుంది. అందుకే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక అంటే మనము పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు సన్నిధిలో ప్రాకులాడగలగాలి. ఆయన రక్తంలో ప్రార్థనలో మనల్ని మనం
పరిశీలన చేసుకుని కడుక్కొని పశ్చాత్తాప్తులమై, అయ్యా ఇక మీదట ఎన్నడూ నీవు తొలగించినటువంటి ఆ పాపాన్ని నా మీద నేను వేసుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధమైన జీవితం కొరకు దేవుడి సన్నిధిలో ప్రాకులాడాలి. దానికి ఉదాహరణగా యోబు తన కుమారులు, తన కుటుంబం కొరకు, తన కొరకు, పరిశుద్ధత కొరకు, పాపమే అంటనటువంటి జీవితం కొరకు ప్రాకులాడి ఉదయకాలం మొదలుకొని ఎంతో సమయం వెచ్చించి యోబు బలులర్పిస్తూ ఉన్నాడు. ఆ రోజున యోబు చేసినది ఈ రోజున మన ప్రార్థనతో పోల్చుకుంటే అది చాలా కష్టం, ఇది చాలా సుఖం. అందుకే మన జీవితంలో ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఫస్ట్, నా పాప శాప దోష అపరాధాలు క్షమించు ప్రభువా. ఆ క్షమాపణ వేడుకోకే సౌలు ఏమైపోయాడండి? భ్రష్టుడైపోయాడు. మనం ప్రార్థన చేయాలంటే బోల్డ్ ప్రార్థన. కూర్చున్నా చేయొచ్చు, నిలబడినా చేయొచ్చు, పండుకొనున్నా చేయొచ్చు, మేలుకొనున్నా చేయొచ్చు. నువ్వుళ్ళు పెద్ద మోకాళ్ళు ఎత్తేనే ప్రార్థన అంటాను అన్నాడండి దేవుడు. అలాగని మోకరించే టైంలో అవసరం లేదు అనుకోకండి. మరి మోకరించే టైంలో మోకరించాలి, గిన్నెలు కడుక్కునే టైంలో మోకరించక్కర్లేదు. గిన్నెలు ఎలాగా? అందుకే జాగ్రత్తగా ఏం చేయాలి? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యం ఏ రాజ్యం? పరలోక రాజ్యం అనబడేటువంటి శాశ్వతమైన రాజ్యం. ఇప్పుడు పరలోక రాజ్యం ఇక్కడికి రావాలంటే, వీళ్ళందరూ పరలోక వాసులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే భక్తుడు అన్నాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుష్యులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి. అంటే వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళం కాబట్టి. అర్థమైందా? యోబు కూడా తన జీవితంలో నిజానికి చెప్పాలంటే తనకు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తనకి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. అంత యథార్థత, భూమి మీదే అంత గొప్పోళ్ళు లేడంటే ఖచ్చితంగా అతడు ఏం చేసి ఉంటాడు? వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి ఉంటాడు. ఇప్పుడు మనం కూడా మన వాళ్ళందరి కొరకు, వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. తర్వాత, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరాలి. దేవుడు సన్నిధిలో, పరలోకంలో దేవుడి చిత్తం తప్ప మరి ఏది, పరలోక రాజ్యంలో దేవుడి చిత్తం తప్ప సైతానిగడి చిత్తం ఏది జరగదు అక్కడ. దేవదూతలు తమ సొంత చిత్తాన్ని కూడా తాము చేసుకో. జాగ్రత్తగా వినండి, ముగిస్తాను, అయిపోయింది అమ్మ. దేవదూతలు తమ సొంత చిత్తాన్ని తాము చేసుకుంటారండి ఎప్పుడైనా? పరలోకంలో దేవుడి చిత్తానికి విరోధంగా ఏదైనా జరుగుతుందా? అద్భుతం ఏంటంటే, భూలోకంలో దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్టు సంఘంలో, అంటే లోకంలో చెప్పను నేను, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో మన స్వచిత్తాలు జరుగుతాయి, జరగవా? దేవుడి చిత్తమే జరుగుతుందంటారా? అద్భుతం ఏంటంటే, మన జీవితాల్లో జరిగిపోతూ ఉంటాయి, మన స్వచిత్తాలు మన కుటుంబ జీవితాల్లో జరిగిపోతూ ఉంటాయి, మన సరిహద్దుల్లో జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవదూతలు మంచియా, మనం మంచోళ్ళమా? చెప్పండి అమ్మా. మంచిగానే ఒప్పుకుంటారా? అంటే అసలు మనుషులు మరి మేమేం మంచోళ్ళు అనుకుంటారంట, ఎదటోళ్ళు అసలు మంచోళ్ళు కాదంటారంట, పరిసయ్యుల్లాగా. అంటే మనం శంకరులం అన్నమాట. చక్కగా ఒప్పుకున్నాం. దేవదూతలు మంచియే కదమ్మా. పరలోకంలో దేవదూతలు దేవుని చిత్తం చేస్తాయి. పరలోకంలో దేవుని చిత్తం తప్పించి మరి ఏది జరగదు. కానీ భూలోకములో దేవుడు సంఘం కొరకు ఎంతో గొప్ప త్యాగం చేశాడు. విశేషం ఏంటంటే, దేవదూతల కోసం త్యాగం చేయలేదంట ఆయన. ఏమండి అమ్మా, దేవదూతల కోసం ఆయన త్యాగం చేయలే, మనుష్యుల కోసం ఆయన త్యాగం చేశాడు. దేవదూతలను కలుగుగాక అన్నాడు, మనుష్యులు మాత్రం చేతులతో ఆయన స్వరూపంలో మలుచుకున్నాడు. అందుకే దేవదూతలు మనం ఉకిలా ఉండం. మనం అనుకుంటాం దేవదూతలు ఎంత బాగుంటాయో అనుకుంటాం. మన స్వరూపంలో పోలికలు చేయబడ్డాం, మనమే గొప్పవాళ్ళం దేవదూతల కంటే. అర్థమవుతుందా? మనమే గొప్పవాళ్ళం దేవదూతల కంటే. కానీ పరలోకంలో దేవుని చిత్తం జరిగిపోతుంది, కానీ భూలోకంలో దేవుడి చిత్తం జరగట్లేదు. అద్భుతం ఏంటంటే, ఏ స్వరక్తం ఇచ్చి దేవుడు సంఘాన్ని స్థాపించుకున్నాడో ఆ సంఘములోనే జరగట్లేదు. కానీ మనం ఏర్పాటు చేయబడినటువంటి అనుభవంలో ఉండాలంటే మన ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, ప్రభు వాళ్ళు నీ చిత్తం చేయాలి, వీళ్ళ నీ చిత్తం చేయాలి, పక్కింటోళ్ళు నీ చిత్తం చేయాలి, ఎదురింటోళ్ళు నీ చిత్తం చేయాలి, సంఘములో ఉన్న వాళ్ళందరూ నీ చిత్తం చేయాలి, నా గొడవ తర్వాత చూద్దాం అని అనుకోకూడదండి. ముందు
ఏమండి ఏమనాలో తెలుసా? ఫస్ట్ ప్రభువా నేను మొదట నీ చిత్తం చెయ్యాలి, అందులోకి నాకు నీకు సహాయం కావాలి, నీ పరిధిలో నేను నిలబడాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఆయనకు అప్పగించినటువంటి చిత్తమంతా నెరవేర్చాలని లోకములో మహారోదనముతో కన్నీళ్లతో దేవుడి చిత్తాన్ని జరిగించడం కోసం దేవుని సహాయం కొరకు ఆయన అర్థించాడు. ఇదేనా నా యవనస్తులారా మీరు కానీ, సహోదరులారా మీరు కానీ, సహోదరునీలారా మీరు కానీ, నేనైనా దేవుడు చూడండి విరమరిచి మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకోవాలంటే ఎంత ప్రార్థన ఉంది, ఇంకా ఎంత ప్రార్థన ఉంది. రోజంతా చేసినా తరగదు ప్రార్థన. చెప్తున్నాను వినండి. అందుకు ప్రభువా నా ఎడల నీ చిత్తం జరగాలి, నా ఎడల నీ ప్రణాళిక జరగాలి. కొంతమందికి తమ మీద దేవుడు ఎటువంటి చిత్తం కలిగి ఉన్నాడో కూడా తెలియదు. అలాగని వాళ్ళు ఆత్మీయులు కాదంటే ఆత్మీయులే, వాళ్ళు ప్రార్థనా పరులు కాదా అంటే ప్రార్థనా పరులే, కూర్చున్నా నిలబడిన దేవుడే అంటారు. ఆరాధన దేవుడికే చేస్తారు. నోరిప్పితే యేసు దేవుడు, యేసయ్య, యేసు రక్తం జై, ఇంకింతే. కొంతమంది స్తుతి స్తోత్రం, కొంతమంది యేసు రక్తం జై, యేసు రక్తం జై. దేవుడి చిత్తం తెలదు. యేసు రక్తం చేయమంటే దేవుడి చిత్తం తెలిసిపోద్ది ఏంటండి? స్తుతి స్తోత్రం అంటే ఒక్కొక్కరు అన్ని భాషలు మాట్లాడుతూనే ఉంటారు, నోరు తిరుగుతూనే ఉంటుంది పొద్దున్నే సాయంత్రం వరకు, కానీ దేవుడి చిత్తం తెలియదు. ఎస్తేరు ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగినామో, ఎస్తేరును దేవుడు ఒక ప్రణాళికతో ఒక చిత్తముతో రాజుగారికి రాణిగారిని చేస్తే అమ్మగారికి ఆవిడ పట్ల దేవుడి చిత్తం ఏంటో తెలియలేదు. మరి ఏం తెలియజేసింది? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మొర్దెకై యొక్క హెచ్చరిక తెలియజేసింది. అందుకేనండి అంత గొప్పది వాక్యం. ఇదంతా తెలియజేస్తున్నది కూడా వాక్యమే. అమ్మగారు అప్పుడు అంటున్నారు, ఎంతవరకు తెలియనట్టుగా బ్రతికే నాన్న, ఇప్పుడు చూడండి నా మీద దేవుడి చిత్తం ఏంటో నాకు తెలిసిపోయిందని. ఇప్పుడు ఏం చేస్తుంది? తండ్రి నా ఎడల నీ చిత్తము భూమి మీద నెరవేర్చు, అందుకే నా నిమిత్తం నేను ప్రార్థన చేసుకుంటా, మీ అందరూ నా నిమిత్తం ప్రార్థన చేయండి. అవునంటారా కాదంటారా? అవునంటారా? మన జీవితంలో చిత్తం చేసి అనమని కాదు ఇక్కడ. ముందు నీ మీద దేవుడి చిత్తం ఏంటో తెలుసుకో, అప్పుడు నీ చిత్తము నా ఎడల జరిగించు ప్రభువా. పరలోకములో నీ చిత్తం తూచ తప్పకుండా జరుగుతుంది. అలాగే నా జీవితం ద్వారా నీ చిత్తం జరగాలి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత ఇతరుల కోసం, అయ్యా నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, నా ఇరుగు పొరుగుల విషయంలో, మా అమ్మ నాన్నల విషయంలో, మా అత్తింటి వారి విషయంలో, అందరి విషయంలో నీ చిత్తం జరగాలి. ఎవరు నాకు తెలియకడితే తరుగుతుందండి ప్రార్థన ఇదంతా చేస్తే. మనల్ని ఇంట్లో వాళ్ళు దీనికి దేవుడి పిచ్చి ఎక్కేసింది అంటారు. తప్పకుండా అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. పాస్టర్మ్మ గారు ఈరోజు వాక్యం చెప్పారు కాబట్టి ఇంకా తలుపు తీయను అన్నామనుకో నన్ను కొట్టేస్తారు వచ్చి మీ వాళ్ళు. అమ్మా అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదమ్మా, పని చేస్తాం తప్పుతుంది, మా ఆయన హోటల్ నుంచి తెచ్చి ఇచ్చేస్తారు, పాపం అయిపోద్ది చేస్తా. ఏం చేయాలి? అందుకే నేను ఏమన్నాను, కూర్చున్నా నిలబడి ఎలాగైనా ప్రార్థన చెయ్యొచ్చు. ఇలా చేయడం వల్ల నీలోనికి పాపం రాదు. నీ హృదయం చేయొచ్చు ప్రార్థన చేద్దామా మరి ఇప్పటి నుంచి? దేవా పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లుగా భూమి మీద నా ద్వారా నా వారి ద్వారా నీ చిత్తం జరగాలి. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అబ్బా ఎంత మంచి అంశమో. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఓ మాట చెప్తాను, మీకు ఎన్నున్నా, బంగారం ఉన్న, వజ్ర వైడూర్యాలు ఉన్నా, రత్న రాసులు ఉన్నా, పొద్దున్న టిఫిన్ పెట్టలేదనుకో ఉండగలరా? మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎంత ఉన్నా కూడా గంట కొడతా ఉంటుంది. అంటే నీకు ఆహారం ఎంత అవసరం? చాలా ప్రాముఖ్యం. అందుకే నీ దేవుడు నాకు పొద్దున్న అన్నం పెట్టు, మధ్యాహ్నం అన్నం పెట్టు, సాయంత్రం అన్నం పెట్టు అని అడగమన్నాడా? అనుదిన ఆహారాన్ని ఇచ్చుట ఆయన పని. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది నా మీద కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. జాగ్రత్తగా ఉండండి అమ్మ. టైం అవ్వలేదమ్మా, నాకు టైం సెన్స్ ఉంది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అమ్మ, ఏం పర్లేదు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ నాది, అర్థమైందా? కాళ్ళు ఇప్పుడు వస్తుంటే లేచి నిలబడండి. నా మీద ఎందుకు కోపం?
తిని లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి అన్నం. టైం అవ్వలేదు ఇంకా, టైంకి నేను వదులుతాను, లేకపోతే వెళ్ళిపోండి మా హయాంలో ఉండాలని ఇష్టం లేకపోతే. ఎవరని అడుగుతారా? నాకు తెలియదు, నిద్ర వస్తున్నట్టు ఉందని అలాగన్నాను. సరే ఇప్పుడు చూడండి చూడండి, ఇంకెన్నో లేవు, 2 అంశాలు, టైం అవుతుంది. చూడండి ఇక్కడ మనం అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. అసలు దేవుడు ఏమన్నాడు? ఏమండి దేవుడు అడగమన్నాడు కాబట్టి అండి నాకు అది కావాలండి ఇది కావాలండి అని అడగక్కర్లేదా? అసలు ఆత్మీయులు అడగరు. మనం అందరం ఎవరు? ఆత్మీయులం కదా, అడగం. అడగక మునిపే అక్కరలు తీర్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ కొరకు మీరు ఆలోచించకండి, చింత చేయకండి. మీకు ఏది కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే ఏ రోజన్నా మిమ్మల్ని పస్తు పెట్టాడా దేవుడు? ఈరోజు మీకు మీరు పస్తు పెట్టుకుని వచ్చారు, దేవుడు మేము పెట్టకండి. మరి మీకు మీరే కడుపు కట్టుకుని వచ్చారు దేవుడి నిమిత్తం. అంతేగాని ఇంట్లో బియ్యం లేక, దేవుడు మహాకృపను బట్టి తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. కానీ దేవుణ్ణి ఏం అడగాలో తెలుసా? మనం అనుదిన ఆహారము నేడు మాకు దయచే ప్రభువా అంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ దేవుని మాట అనబడేటువంటి వాక్యము మిమ్మల్ని శరీర సంబంధమైన వాటిని అడుక్కోవడానికి ప్రేరేపించదు, కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుని పాదములు ఎదుట ప్రాకులాడడానికి ఈ వాక్యము మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ రోజున కడుపు కట్టుకుని వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిలబడ్డారు. మీరు మిమ్మల్ని మీరే అర్పించుకున్నారు దేవుని కొరకు. టిఫిన్ చేయకపోతే తలదిరిగిపోద్ది కదా, మధ్యాహ్నం భోజనం లేకపోతే తలదిరిగిపోద్ది కదా. అయినా మేము రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి మాట వలన మేము ఈ రోజున ఉపవాసముతో దేవుని సన్నిధికి వచ్చాము. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతం ఏంటంటే అనుదిన ఆహారమును దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రతిరోజు ఇస్తున్నాడు దేవుడు మనకు ఆహారం, మనం తినాలే. కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన ఆహారము మనకి ఇస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏంటంటే అడగకుండానే దేవుడు మనకి ఏమిస్తున్నారు? అనుదిన ఆహారం. నమ్ముతున్నారా మీరు? అనుదిన ఆహారం ఇస్తున్నారండి అని నమ్ముతున్నారా మీరు? అనేక రీతులుగా దేవుడు మనల్ని వాక్యంతో ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు కొంత దేవుడు బయలుపరుస్తున్నారు. నెగిటివ్ అనేసుకోకండి, ఇంక అన్ని నెగిటివ్లు అంటారు మా పాస్టర్ గారు అని అనుకోకండి. నేను ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది తీర్మానాల్లోకి వచ్చారు. అవును కదా, ఇలా చెయ్యాలి ప్రార్థన. నిజంగా వీళ్ళందరి విశ్వాసం బలపరచబడ్డానికి ఎవరు ఆ తీర్మానాల్లోకి వచ్చారో, ఎవరు అనుకున్నారో ఒక్కసారి చెయ్యొత్తండి అమ్మ, ధైర్యంగా చెయ్యొత్తండి, లేకపోతే దేవుడు కూడా ఎత్తాడు. మరి నాకు నిన్నే చూపించాడు దేవుడు. అదిగో చూడండి, ఎంతమంది చెప్పండి. ఓకే, ఇంకా వెరీ గుడ్. అదిగో ఎస్, నేను ప్రభు బయలుపరిచిందే మాట్లాడతాను, కానీ అల్లటప్పగా ఏమీ మాట్లాడను. అర్థమైందా? మీ అందరినీ దేవుడు అట్టి స్థితిలో నిలబెట్టును గాక. అనుదిన ఆహారాన్ని దేవుడు మనం అడగకుండానే ఇస్తున్నాడండి. ఏమండి, అడగకుండా అమ్మన్న పెట్టదంటండి. సామెత ఉందా లేదా? మీ అమ్మ పెట్టేసింది ఆ కడుగు చూసి. అడిగితేనే పెడద్దంట అమ్మన్నాను. కానీ మన దేవుడు ఎప్పుడైనా మనం అనుకున్నామా ప్రతిరోజు మాకు ఎంత బలమైన ఆహారం ఉంటుందని? ఏమండి, నేను దైవ సాక్షిగా చెప్తున్నానండి, ఎప్పుడూ కూడా నేను అనుకోలేదండి ఎంత ఉపదేశం మనకు ప్రవాహంలా ఉంటుందని. అనుదినము కూడా వాక్యాన్ని బోధించే కృపలో దేవుడు మమ్మల్ని నిలబెడతాడని నేను ఏ రోజు అనుకోలేదు. ఇంత మర్మయుక్తంగా, ఇంత మర్మముతో కూడినటువంటి వాక్యాన్ని దేవుడు అల్పురాలనైనా నా ద్వారా ఇస్తాడని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇది సత్యం. అందుకే ఆయన స్తుతించడానికి నాకు మాటలు రావండి. కేవలం అది దేవుని యొక్క కృప. మాకు మీకు కూడా దేవుని యొక్క కృప మాత్రమే. ఎప్పుడైనా కూడా వడ్డించిన భోజనమే వడ్డించడం చూసారా? ఎన్ని సంవత్సరాలుగా బోధిస్తున్నా కూడా ఎన్నో కోణాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? అనుదిన ఆహారమును దేవుడు మనం అడగకుండా ఇచ్చాడు. ఏమంటే ఒక మాట అడగనా? అడుక్కుంటే ఇచ్చేది వేరు, అడగకుండా ఇచ్చేది వేరు.
అవునా? తెలుసా? ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరికి వచ్చి నానా 10,000 ఇవ్వా 10,000 ఇవ్వా అని ఇచ్చిందనుకో, అది వేరు. అలాగ అడుక్కుంటూ ఇచ్చేది వేరు. అడగకుండానే తండ్రి 20,000 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెట్టాడనుకో, అది వేరు. ఈ రోజున మనం ఎటువంటి అనుభవంలో ఉన్నాం? అడుక్కోకుండానే తండ్రి ఇస్తున్నాడు మనకి. ఎంత ప్రేమ అండి దేవునికి మనం అంటే. ఎరడోనికేం సంగమా మీ మీద ఎందుకు దేవుడికి అంత ప్రేమ? ఎందుకు అంత కనికరం? ఈ రోజున ఎంతోమంది యవ్వన బిడ్డలు ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వచ్చారు. వాళ్ళని అడుగుదాం, ఇటువంటి ఉపదేశం ఉందా అంటే వాళ్ళు ఏం చెప్తారు? మనోళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు? ఎక్కడా లేదు. ఎరడోనికేమో సంగమం, మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాడు? అనాదిలో దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అందుకే మాలాంటి బలహీనుల్ని మీ కొరకు దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం ధన్యులు. దేవుని యందు మనం భాగ్యవంతులు, శ్రీమంతులు. హల్లెలూయా. అందుకే దీన్ని వెతుక్కుంటూ మనం వస్తున్నాం. మన యొక్క ఆశను దేవుడు ఒమ్ము చేసేటువంటి దేవుడు కాదు. ఆ తర్వాత రాయబడిన మాట, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మనల్ని దేవుడు ఒకసారి వాక్యం చెప్పారు. కొన్ని కోట్ల రూపాయల అప్పు మనల్ని దేవుడు క్షమిస్తే 50 రూపాయల అప్పు మన పక్కోడిని క్షమించలేకపోతున్నాం మనం. చెప్పానమ్మా? కోట్లు 3 కోట్ల ఎంతో సంఖ్య చెప్పాను. అన్ని కోట్లు దేవుడు మనల్ని క్షమిస్తే 50 రూపాయలు మనం క్షమించలేకపోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకి 100 జతలు బట్టలు ఇచ్చాడు. జాగ్రత్తగా వెళ్ళండి. 100 జతల బట్టలు ఇచ్చాడు. మనం సిరిగిపోయి చీర ఇవ్వలేకపోతున్నాం ఎవరికి? చెప్పండి. ఇలాగైతే బాగా అర్థమవుతుంది మనకి. మనకండి 100 జతల బట్టలు ఇచ్చాడండి దేవుడు. దేవుడు అన్నాడు, ఒరే బాబు, నీకు 100 జతల బట్టలు ఇచ్చాను కదా, ఆడెవడో నీకేదో చేశాడు అని వాడి మీద ఉంది కదా నీ కన్ను, నువ్వు మంచి బట్టలు ఇవ్వద్దు కానీ సిరిగిపోయింది వాడికి తెచ్చివ్వంటే ఇలా పెట్టేసుకుని ఉంటున్నాం మనం. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు సిరిగిపోయింది ఇవ్వలేదు కాబట్టి 100 జతల బట్టలు కూడా వెనక్కి ఇచ్చి. అవునండి, ఒక్క ప్రశ్న, మనం తెలివి తక్కువ వాళ్ళమా తెలివైన వాళ్ళమా చెప్తారా? ఇంకొక 5 నిమిషాల్లో ముగించేయాలనుకుంటున్నాను. మీరు తొందరగా నాకు కోఆపరేట్ చేస్తే నేను తొందరగా వెళ్ళిపోతాను. నాకు బాలేదు కదా, ఆయన బలపరుస్తున్నారు ప్రభు. ఇప్పుడు చెప్పండి, మనము జ్ఞానవంతులమా అజ్ఞానులమా? మనం జ్ఞానవంతులమేనా? ఎక్కడ జ్ఞానమో చెప్పనా నేను? జ్ఞానం అంటే ఏంటో తెలుసా? నేను తెలివైనోడిని అనుకోవడం అజ్ఞానం. ఏమండి, నేను తెలివైనోడిని అనుకోవడం అజ్ఞానం. ఏంటి, నీకు 100 జతల బట్టలు ఇచ్చి సింపురు కొట్టేమంటాడికి ఇష్టం మానేసావు. అందుకని దేవుడు ఏం చేశాడంటే 100 జతలు లాగేసుకున్నాడు. ఇప్పుడు సింపురు కొట్లు ఏం చేసుకుంటావు చెప్పు? నువ్వు తెలివైనడు అయితే ఏం చేస్తావు? 100 జతల దుస్తులు దేవుడు నాకు ఇచ్చాడే, ఈ 100 జతలు జత ఇమ్మంటలేదు, చిరిగిపోయింది నలిగిపోయిందని ఆడు పాడేయమంటున్నాడు. అందుకని ఏదో వాడిని క్షమించి వాడిని ప్రేమించి ఇచ్చేద్దాం అని అన్నావు అనుకో, 100 జతలు నీ దగ్గర ఉండిపోతాయి, నువ్వు కుబేరుడు అయిపోతావు. కానీ నువ్వేం చేస్తున్నావంటే 100 జతలు కాదు కదా, సింపురు కొట్టిమ్మంటాడా, అది కూడా ఇవ్వను అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు అన్నాడు, మీరు మీ శత్రువులను క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా, మీరు మీ శత్రువులను క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను. అది చాలా పెద్దగా సాగదీశాడు, చాలా పెద్దగా సాగదీశాడు. చూడండి, మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించును, మీరు మనుష్యుల అపరాధం క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధాలు క్షమించడు. అంటే క్షమించను నేను అని చెప్పే మనుష్యుడు నీ జీవితంలో నీకు తగలకూడదనమాట. ఇంకా అర్థమవుతుందా? అంటే దాని అర్థం మనకు శత్రువులు అంటే ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే మనము శత్రువులను కూడా ప్రేమించే అనుభవములో ఉన్నాము గనుక. చివరి మాట ఏంటి? మనము మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. చివరి మాటమ్మా, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. ఇప్పుడు చూడండి, శోధించేవాడు ఎవరు?
అపవాది. ఇప్పుడు దేవుడు మన ప్రార్థనలో ఒక అంశంగా ఏమంటున్నాడంటే, మమ్మల్ని శోధనలోనికి తేకు ప్రభువా, మమ్మల్ని దుష్టు నుండి, కీడుల నుండి, ప్రమాదాల్లో నుండి, విపత్కర పరిస్థితుల్లో నుండి, విష సర్పాల బారి నుండి, విషపూరితమనబడే ప్రతి వ్యతిరేకతను కలిగించే దుష్టుడి పన్నాగాల నుండి మమ్మును తప్పించు ప్రభువా, తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయకపోతే ఏమంటుందో తెలుసా? పేతురుని దేవుడు వచ్చి శోధన నుండి తప్పించమని ప్రార్థన చేయ పేతురు అంటే పేతురు పడుకున్నాడు. అర్థమైందండి? అంటే పడుకోవడం అంటే ఎంత అనర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పడుకోవడం అంటే ఎంత అనర్థం. కీడుల నుండి తప్పించమని అడగరా పేతురు బాబు అన్నాడు. ఈయన ఈ రోజున దైవావేశంతో దేవుని ఆత్మ కలిగిన మేము కూడా మీతో ఏమని చెప్తున్నాం? శోధనలో నుండి తప్పించమని. మొట్టమొదటి శోధన నిద్ర. మొట్టమొదటి శోధన ఏంటండి? నిద్ర. నిద్రలోకి వెళ్తేనేనండి శోధన వచ్చింది ఆయనకి. దేవుడు చెప్పాడంటే పడుకోకూడదు అంతే. హల్లెలూయా. మందిరములో దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడంటే ఏం చేయకూడదు అని అర్థం? పడుకోకూడదు. పడుకున్నావంటే ఎవడొచ్చేస్తాడంట దగ్గరికి? సైతానిగాడు వచ్చేసి నెత్తి మీద కూర్చుని జాడించేస్తాడు పైనుంచి కిందకి, జల్లిట్లేసి జల్లించేస్తూ ఉంటాడంట. అందుకేనంట నిద్రకే మనకి కూడా ఆమడ దూరం ఉండాలంట. నిద్ర అంటే ఎంత ప్రమాదమో చూడండి. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయి అన్నాడా దేవుడు? ఈయన ఏం చేశాడు? శోధన వచ్చిందా లేదా మీదకే, జల్లిట్లేసి జల్లించేసి వదిలేశాడు సైతాన్ని. అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు సన్నిధిలో మనం మెలకువగలిగి ప్రభువా అపవాది శోధన నుండి మమ్మల్ని తప్పించండి, కీడుల నుండి మమ్మల్ని తప్పించండి అని ప్రార్థన చేయాలి. మరి మనం దేవుని బిడ్డలం కాబట్టి మరొక కోణంలో సైతానిగాడు మన దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేస్తే దేవుడు శోధనలో పడిపోకుండా యోబుకు సహాయం చేసినట్టుగా సహాయం చేస్తాడు. శోధనలో యోబు ఏమన్నాడు? దేవుని దూషించాడా? పాపం చేశాడా? దేవుని స్తుతించాడు. శోధనలో పడిపోకుండా కీడుల నుండి తప్పించు ప్రభువా అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన మీదకు శోధనలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, విష సర్పాలు మన మీద దాడి చేస్తాయి, విషపూరితమైన సమస్యలు మనల్ని నిలబడి చేసిన దేవుడు కీడుల్లో నుండి, శోధనలో నుండి మరణం కాకుండా మనల్ని తప్పిస్తాడు. ఈ రోజున ఎంతమందిని దేవుడు తప్పించాడు? అటువంటి పరిస్థితుల నుంచి నన్ను తప్పించాడు. అందరినీ ప్రభు తప్పించారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాక తప్పదంట. కొన్ని సందర్భాల్లో రాకుండా దేవుడు ఆపుతాడు. కొన్ని సందర్భాల్లో వచ్చిన తర్వాత మనము దేవుని స్తుతిస్తే దేవుడు కిరీటం ఇవ్వడానికే అది మనకు ఆశీర్వాదదాయకంగా పెడతాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రభువా మమ్మును శోధన నుండి, దుష్టు నుండి, కీడుల నుండి తప్పించు ప్రభువా అని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఏర్పాటు చేయబడినటువంటి వారు తన్ను గూర్చి మొర్ర పెట్టగా ఆయన త్వరగా వాళ్ళ మొరను అంగీకరిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మన మొరను అంగీకరించని వాడా మన దేవుడు? అంగీకరించేవాడా? మరి మనం ఏది అడిగితే దేవుడు చేస్తాడో చేయడా? అలాగని ఏం అడగాలో మనం ధ్యానం చేసుకున్నామా లేదా? ఏం అడగాలి? పరిశుద్ధత కొరకు అడగాలి, పాపం చేయకూడదని అడగాలి, మా రుణస్తులు మేము క్షమించాలి, మమ్మల్ని క్షమించు ప్రభు అని అడగాలి, మమ్మల్ని శోధనలోనికి తేక ప్రభు అని అడగాలి. అంతేకాదు, ప్రభువా అనుదిన ఆహారము మాకు దయచేయి. అంతేగాని నాకు 2 ఎకరాల పొలం కావాలని అడిగితే దివారాత్రులు చేస్తే ఎందుకు చేయడు దేవుడు అనుకోకండి. అది దేవుడి ఉద్దేశాల్లో, అది దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉండాలి. నీకు నిజంగా దేవుడు ఉద్దేశించాడంటే తప్పకుండా చేయొద్దని దేవుడు అడగలే. ఏదైనా చేయమన్నాడు దేవుడు. ఆత్మ సంబంధంగా అడుగు, శరీర సంబంధంగా అడుగు. కానీ నువ్వు నిజమైన ఆత్మీయుడివైతే ఆత్మ సంబంధంగా అడుగుతావు, శరీర సంబంధంగా అది నిన్ను వెతుకుకుంటూ వస్తుంది. ఇటు కృపలో దేవుడు మన అందరినీ నిలబెట్టునుగాక. ఇప్పుడు మనం అందరం ఆత్మలో బలవంతులు మగుదుముగాక. ప్రార్థన అంశాలు లేని వారం కాదు. పొద్దున్న సాయంత్రం వరకు చెయ్యాలనుకున్న ప్రార్థన అంశాలు మన ముందు గిర్రమని తిరుగుతున్నాయి. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, కూర్చున్నా, నిలబడినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా ఏదో అంశాన్ని పట్టేసుకోవడమే. గిన్నెలు కడుగుతున్నా, చేలో మన వాళ్ళు పనిచేస్తున్నా, మన వాళ్ళు జాబ్స్ చేస్తున్నా అంటే కంప్యూటర్ ముందు దాని మీద పెట్టాలే.
మళ్ళీ జాబ్స్ చేస్తాను అలాగ అన్నాం అనుకో, గెట్ అవుట్ అంటాడు. అనవసరంగా జీవితం అంతా నాశనం అయిపోద్ది. అలా అని కాదు, గిన్నెలు కడుక్కుంటే చేయక్కర్లేదు కదా. అవునా? గిన్నెలు ఎలా పడితే అలా కడిగేచ్చు కదా, బట్టలు కూడా. కానీ కంప్యూటర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఎలా పడితే అలాగా ఉండకూడదు. మళ్ళీ మన వాళ్ళు ఏదన్నా అనేసుకుని అక్కడికి వెళ్ళి మేము ప్రార్థన చేసేస్తాం అని అనుకున్నారనుకో, ఆడికి బోల్డ్ ఆశ పడిపోద్ది. అప్పుడు మిమ్మల్ని గెట్టేస్తాడు. వద్దు, అలాంటి చెత్త చెత్త పనులు చేయకూడదు. ఎవరి పనులు వాళ్ళు ఉండాలి. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడారు. నాకంటూ చాలా బలం వచ్చిందండి. దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, సద్భక్తి అంటే ఏంటి, సంతుష్టి సహితమైన భక్తి అంటే ఏంటి, అసలు ఎటువంటి భక్తులు ఎలా చేశారు, తేట తెల్లంగా ప్రభు మాట్లాడాడు.